ప్రస్తుతం లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. రామ్ రాథోడ్ విషయంలో భరణి స్టాండ్ తీసుకొని తన పనిష్మెంట్ని భరణి చేసిన సంగతి తెలిసిందే. ఇదే విషయం ప్రస్తావిస్తూ తనుజ, రీతు వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుతూ, భరణి మీరెందుకు ఆ పనిష్మెంట్ యాక్సెప్ట్ చేశారు అంటే దానికి భరణి మాట్లాడుతూ, హౌస్లోనే ముఖ్యంగా వంట బాగా చేస్తుంది ఎవరైనా ఉన్నారు అంటే అది రామ్ రాథోడ్ అనే చెప్పాలి. అంతేకాకుండా తన వంట చేసిన దాంతో కాకుండా కిచెన్ సెక్షన్ కూడా చాలా క్లీన్గా నీట్గా ఉంచుతున్నాడు. ఒకవేళ సంజన తనకు నచ్చినప్పుడు తనకి నచ్చినట్టు అందరికీ పనిష్మెంట్లు ఇస్తా కూర్చుంటుంది. ముఖ్యంగా ఒకవేళ రాము రాథోడ్కు పనిష్మెంట్ ఇచ్చింది, అప్పుడు రాము రాథోడ్ ఆ పనిష్మెంట్ చేశాడంగో హౌస్లో 14 మంది కూడా ఆవిడ్ని తీసేయండి, మిగిలిన 13 మంది కూడా ఫుడ్ తినడం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే రాము రాథోడ్ ఆ పనిష్మెంట్ చేసి రావాలి, ఆ తర్వాత కూరగాయలు కట్ చేయాలి, ఆ తర్వాత వంట చెయ్యాలి. ఈలోగా బిగ్ బాస్ ఏదన్నా గేమ్ పెట్టాడు అంగో అందరూ కడుపులు మార్చుకొని తప్పకుండా లేట్ అయితే అవుతుంది. కాబట్టి నేను అందుకే ఈ తలనొప్పి ఎందుకురా, హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈయన గనక పనిష్మెంట్ చేస్తే మనందరికీ లాస్ అవుతుంది కదా అని చెప్పి ఆ ఉద్దేశంతో హౌస్లో ఉన్న వాళ్ళందరికీ ఆకలి వేస్తుంది కదా అని అన్న ఉద్దేశంలో మాత్రమే నేను ఆ పనిష్మెంట్ చేశాను అంటూ హౌస్లో ఉన్న వాళ్ళందరి గురించి ఆలోచించి భరణి వాళ్ళిద్దరికీ చెప్పాడు. ఈలోగా తనుజ కలగజేసుకొని, సార్ మీరు సూపర్ సార్, మీ గురించి కాకుండా అందరి గురించి కూడా ఆలోచించి ఆ పనిష్మెంట్ మీరు చేశారు చూడండి, మీరు నిజంగా నా దృష్టిలో ఇంకొక మెట్టెక్కేశారు సార్ అంటూ తనుజ చెప్పుకొచ్చింది. ఇక రీతు మాట్లాడుతూ, నాకు అదే అనిపించింది, నాకు ఆకలిస్తే నేను చేసుకుంటాను, లేకపోతే ఎవరికి ఆకలి వస్తే వాళ్ళు చేస్తారు, కానీ రామ్ రాథోడ్కి ఫీవర్ అయ్యుండి తన గురించి కూడా ఆలోచించి మీరు నిజంగా ఇలా స్టాండ్ తీసుకోవడం చాలా బాగా అనిపించిందంటూ చెప్పుకొచ్చారు. మరి భరణి గారి తీరు మీకు ఎలా అనిపించింది? భరణి గారు చేసింది కరెక్ట్ అనిపించిందా లేదా అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొకసారి భరణి రాము రాథోడ్ కోసం సంచలన నిర్ణయం తీసుకున్నాడనే చెప్పాలి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన